శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/7/2024 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, పంచమి ఉదయం 10:04 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 1:05 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. వర్జ్యము రాత్రి 9:12 నుంచి 11 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 5:56 నుంచి 7:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. అలాగే సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మంచి ఆలోచన విధానం, ధైర్యము, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి అనుకూలవంతమైన స్థితి. రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి. విదేశాల్లో మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారాల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి కనపడుతోంది. అలాగే కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, అలాగే నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ప్రయాణ లాభం, వ్యాపార అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన విధానంలో మంచి మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే లేనిపోని అనవసరపు నిర్ణయాలు తీసుకోవడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో, ఆస్తి పంపకాల్లో కానీ, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ, అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆస్తులు అమ్ముతున్నా, కొనుగోలు చేస్తున్నా దాని గురించి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి, లేదా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అయిన వాళ్ళు కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉంది. సొంత సోదరులు, సోదరిమణులతో మోసపోయిన అవకాశం కూడా కనపడుతుంది. కనుక తప్పకుండా ఆ డాక్యుమెంట్స్ని 1కి 10 సార్లు చెక్ చేసుకోవడం. అలాగే లీగల్ హైయర్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులతో సంతకాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి నష్టపోయే అవకాశం. తల్లిగారికి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సమయపాలన వల్లనే అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి, లేదా తొందరపడతనంతో అంటే విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారే అవకాశం, పట్టుబడేటువంటి అవకాశం 100కి 200% ఉంది. కాబట్టి దయచేసి మీరు లంచాలనేటువంటి వాటికి వెళ్ళకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకి విదేశాల్లో ఈవెంట్స్ అనగానే తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. స్వదేశంలో ఈవెంట్స్ అనుకూలంగా ఉన్నాయి, విదేశాల్లో మీరు మోసపోయే అవకాశం. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందికర వాతావరణం, పార్టీలు ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఉన్న చోట లేదా కొత్త పార్టీలు వెళ్ళిన చోట మీకు సరైనటువంటి గౌరవం దక్కకపోవచ్చును, ఆలోచించుకోండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఈరోజు ప్రారంభం చేసే సినిమా కాస్త ఆలోచించండి. తొందరగా హడావుడిగా పెట్టుబడి పెట్టకండి, మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలా జాగ్రత్తగా
నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇక వ్యాపార విషయంలో ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఇబ్బందులు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వరకు, న్యాయవాదులకి ఇబ్బంది, ముఖ్యంగా దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉండబోతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అప్రమత్తంగా ఉండవలసిందిగా చెప్పబడుతోంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి నష్టాలు, రైతన్నలు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది. లేదా పంట కావాల్సినటువంటి సరి అయినటువంటి ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల, కూలీలని సరిగా పెట్టుకోకపోవడం వల్ల నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. ప్రభుత్వ సహకారం కూడా మీకు అంతంత మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష పండితులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మాట ప్రమాదాన్ని కలిగించే అవకాశం, మీకే అది ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు, చెల్లు పట్టే వాళ్ళందరూ కూడా, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. జూనియర్స్ని తీసుకొని జాలర్లు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకుంటారు. ఇదంతా మీకు వ్యతిరేకత ఎక్కువ కనబడుతుంది కనుక భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎంతమంది చదువుతున్నారో తెలియట్లేదు, కానీ చదవడం వల్ల మీకు ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలో, నిర్ణయాలలో మంచి మార్పు ఉంటుంది. ప్రభుత్వ ప్రవేశక్తాల్లో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ఈ ప్రయత్నాన్ని జాగ్రత్తగా చేసుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ఆర్థిక నష్టాలు, ఉద్యోగ భంగము, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భగవద్ ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయం 9:14 నుంచి 10:22 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, ఆరోగ్యము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అయిన వారి నుంచి శుభవార్త వినడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలంగా ఉండబోతోంది. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక శుభయోగాలు, విదేశీయానం, విదేశాల సుస్థిర స్థానం, ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభమైనటువంటి స్థితి పొందుకునేటువంటి రోజుగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, మత్స్యకారులకి ముఖ్యంగా ఈ కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం, ప్రభుత్వం నుంచి సహకారం పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, కుటుంబ అనుకూలవంతమైన స్థితి, సంతాన యోగం, శుభమైన వివాహ యోగ్యత, చర్చల్లో సఫలత పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే శుభస్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజంతా మీకు ఆనందకరమైనటువంటి పండగ వాతావరణం చెప్పవచ్చును. అయితే
పొద్దున్నే ఏదైనా ఈ మన సాధు జంతువులు, ఇంట్లో ఉన్నటువంటి జంతువులు కానీ, లేదా ఆవుల వల్ల, గేదెల వల్ల కానీ కాస్త ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి పశువులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది చెప్పబడుతుంది. ఏదేమి రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధైర్య ఆనంద యోగాలు, ధనప్రాప్తి, ఎటు నుంచైనా సరే ధనాన్ని స్వీకరించే అవకాశం, అప్పుల బాధల నుంచి విముక్తి కలిగేటువంటి శుభతరుణం. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లవారి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రిగ్దన్ షూ పరిశ్రమలో అనుకూలత. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగము, ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి తొందరపాటుతనము, అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం, ఇంట్లో ఏదైనా లేనిపోని అనవసరపు అపోహలు, ఒక రకంగా చెప్పాలంటే అక్రమ సంబంధాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఆకస్మికటువంటి దుస్థితి, చికాకు, కోపము, లేనిపోని అవమానాలు పొందుకుంటారు. ముఖ్యంగా వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తీరని అవమానం. నకిలీ వైద్యుల బెడద ఎక్కువ ఉండబోతోంది. జ్యోతిష్య పండితులు కూడా అవమానాలు ఎక్కువ ఉన్నాయి. నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మోసపోయే అవకాశం, ఓటీపీల ద్వారా ధన నష్టం. తొందరపడతనంతో వచ్చినటువంటి లింక్స్ని ఓపెన్ చేయకండి. ఎవరైనా బెదిరించి మేము కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మేము పలానా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తున్నాం చెప్తే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంటుంది? మీరు మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అటువంటి వాటి గురించి పట్టించుకోకండి. ఆ కాల్ కట్ చేయొచ్చు, హాయిగా మీరు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదంటే మనకి ప్రభుత్వం అయినటువంటి నెంబర్కి తప్పకుండా ఫోన్ చేసి రక్షణ కోరుకోవచ్చును. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రిగ్దన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం ఎక్కువగా ఉంది. రసాయన కర్మాగారాల్లో కూడా ఇబ్బంది కలగవచ్చు, జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో నష్టాలు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి నష్టాలు పొందుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. వస్తువుల్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వస్తువులు మీరు వాడకండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఇబ్బందులు పడతారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. తొందరపాటుతనంతో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని, డాక్యుమెంట్స్ని పోగొట్టుకునే అవకాశం, పాస్పోర్ట్ లాంటివి కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక అప్రమత్తంగా ఉండి ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఖచ్చితంగా మనం హనుమాన్ చాలీసా పారాయణం, సౌందర్యలహరి పారాయణం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, భగవద్గీత శ్లోకాలు 6 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 13 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనందకరమైనటువంటి పండగ వాతావరణం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. రైతులకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. ఇంట్లో కూడా అనుకూలవంతమైన శుభమైనటువంటి వివాహ సంబంధ యోగ్యత, సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు అనుకూలంగా మారడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, అనుకూలవంతమైన ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం. విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరుకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం అనుకూలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్న చోట ఉద్యోగాన్ని బదిలీ చేసుకోవడం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. విదేశాలకు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి పొందుకోవచ్చును. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశాలు. ధనధాన్య వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మీయుల కలిగిక శుభాన్ని కలిగిస్తుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి చెప్పవచ్చును. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. భాగ్యస్థితి అనుకూలంగా ఉండడం, ఏ పని చేసినా సునాయాసంగా పూర్తవడం, దూకును తగ్గించుకుంటారు, స్వయంకృతాపరాధాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం. బెటర్మెంట్ కోసం మీరు విద్యా ప్రయత్నం చేసినా తప్పక మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాక్లాగ్స్ పరీక్షలన్నీ కూడా పూర్తవుతాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫ్ లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరుకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి మంచి లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మిర్చి, పత్తి లాంటి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను అద్భుతమైనటువంటి శుభయోగాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడక అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో, విదేశాల్లో నూతన గృహప్రవేశ యోగ్యత పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. మిత్రులతో సహకారం వల్ల విదేశానం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం. ఏ విషయమైనా ఆలోచన విధానాన్ని పెంచుకోండి. అనవసరపు అదృష్టాన్ని నమ్ముకోకండి. స్వయం కృషితోనే మంచి ఫలితాలు పొందుకునే అవకాశం. కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని తప్పకుండా పాటించండి. లేనిపోని ఇతరులు చెప్పేటువంటి ఆశావాహనమైనటువంటి ఆలోచనలు, దృక్పథం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టు, మంచి లాభాలు వస్తాయి, నీకెందుకు, నేను చెప్తున్నాను కదా అని చెప్పినా, నాలాంటి జ్యోతిష్య పండితులు ఎవరైనా ఈరోజు బాగుందని చెప్పినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరగా పెట్టుబడులు పెట్టకండి. మరి మీరే స్వామి ఈ వారంలో బాగుందన్నారు, షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉందన్నారు అంటే అప్రమత్తంగా ఉండండి అని అర్థం. ఈరోజు ఫలితాల్లో మీకు నష్టం ఉంది. ఈ వార ఫలితాల్లో మీకు ఓవరాల్గా బాగుండి ఉండవచ్చు, కానీ ఈ రోజున మాత్రం అందులో పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు. ఉన్నదాన్ని అలా కంటిన్యూ చేయండి. అమ్మడం, కొనుగోలు చేయకండి, ట్రేడింగ్ చేయకండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ అయిన వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం. ఇక విద్యార్థులు చెప్పవలసిన అవసరం లేదు. ఇతరుల మీద ఆధారపడినా, మాస్ కాపింగ్ పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లో మీరు నష్టపోవడం ఖాయం. చూశాంగా మన 2-3 నెలల క్రితం మనకి నీట్ ఎగ్జామ్ లాంటివి సునాయాసంగా బయటపడతారు.
కాబట్టి అటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్ కాపింగ్ పాల్పడకండి, ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు కానీ, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రసాయన కర్మాగారంలో పనిచేసేవారు, కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం కొనసాగిస్తేనే మంచిది. అలాగే అనవసరమైనటువంటి విషయాల్ని మీరు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయకండి, అది ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి, ప్రమాదంలో పడే అవకాశం. ప్రేమ కలాపాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని, కుటుంబానికి తీవ్ర అగాధాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణ 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి, అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం అస్సలు చేయకూడదు, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే డ్రైవర్లు, పెయింటర్లు కూడా అప్రమత్తంగా ఉండి మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. రాజకీయ రంగంలో కూడా అస్థిరత కొనసాగుతోంది. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు నష్టం, ఈ విధంగా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం కనుక చాలా జాగ్రత్తగా ఉండడం. అలాగే వీరికి ఉదయం 7:14 నుంచి 8:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య సుఖజీవనం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, లేదా వివాహ సంబంధ చర్చల్లో అనుకూలత పొందుకోవడం. కుటుంబ స్థితి అనుకూలంగా ఉంది. ఆస్తి పంపకాల్లో కానీ, నూతన ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ, విదేశాల్లో నూతన ఆస్తి పాత్రలు కొనాలనుకున్నా, వీసా సంబంధ సౌలభ్యాలు ఏమైనా అనుకున్నా తప్పకుండా ఈరోజు మీకు పూర్తవుతాయి. రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. ఆరోగ్య విషయంలో అనుకూలత ఉంటుంది. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. సోదరులతో సఖ్యత, కుటుంబ వృద్ధి. వ్యాపార విషయం చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతుల శుభయోగాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం. అనుకున్నటువంటి ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీద రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు, అనుకున్నటువంటి ధనప్రాప్తి, లోన్ సౌకర్యం కానీ, ఈ మీకు రావాల్సినటువంటి ధనము స్వీకరించడం కానీ, మీరు ఇవ్వాల్సిన వారికి ధనం ఇచ్చేయడం కానీ తప్పకుండా జరుగుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త వ్యాపార ప్రారంభం మీకు అనుకూలంగానే కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత ఉంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్న చోట ఉద్యోగ లాభాన్ని, ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అదృష్టయుగం. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చెప్పవచ్చును. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.